Hi friends, welcome to our channel Harisha Reddy 05. Today topic actually first వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. జావా లర్న్ హౌ టు రోడ్ మ్యాప్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాన్ని కంటిన్యూస్గా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఏంటి అంటే పార్ట్ 1 హౌ టు లెర్న్ ద జావా డెవలపర్ టు బికమ్ ఏ జావా డెవలపర్. సో మీరు ఏమేమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, లైక్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది కొంచెం జావా అంటే చిన్నది కాదు. సో జావా అంటే ఏంటి. సో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పార్ట్ 1 హౌ టు లెర్న్ ఏ జావా డెవలపర్, హౌ టు బికమ్ ఏ జావా డెవలపర్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ ద జావా డెవలపర్. ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది మీరు నేర్చుకోవాలి. ఊప్స్ కాన్సెప్ట్లో లైక్ నాట్ ఊప్స్ కాన్సెప్ట్ లైక్ కోజావా అనేది ఫస్ట్ మీరు కోజావా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ యూ హ్యావ్ టు లర్న్ ద జావా కలెక్షన్ ఏపీఐ. సో నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేది కోజావా. మీరు కోజావా ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కోజావా ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ టాపిక్స్ అనేది మ్యాక్సిమం మీరు కంప్లీట్ చేసినారంటే ఆల్మోస్ట్ మీకు అది లైక్ కొంచెం బేసిక్స్ అనేది లైక్ కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది కోజావా మీద. సో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది బేసిక్ కన్స్ట్రక్టర్స్ ఆఫ్ ద జావా. బేసిక్ కన్స్ట్రక్టర్ మీన్స్ డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్, డేటా ఫ్లోస్ మీన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ అండ్ డేటా టైప్స్ అండ్ డేటా ఫ్లోస్ అండ్ మేనేజ్మెంట్. సో కన్స్ట్రక్టర్ అండ్ ఆబ్జెక్ట్, ఈ కన్స్ట్రక్టర్స్ అండ్ ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ ఈజ్ లర్న్ ఫర్ ద ఊప్స్ కాన్సెప్ట్. ఊప్స్ కాన్సెప్ట్లో డిఫరెంట్ టైప్స్ ఈజ్ దేర్ like abstraction, polymorphism, encapsulation, interfaces, inheritance. Polymorphism, there are different types is there inside. Like a polymorphism is different types is there, like method overriding, method overloading. So then inheritance, then you have to encapsulation. ఈ టాపిక్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు స్టాటిక్ కీవర్డ్. మెయిన్లీ స్టాటిక్ కీవర్డ్ అనేది యూజ్ చేసేదానికి మెమరీ మేనేజ్మెంట్ కోసం యూజ్ చేస్తాం. లైక్ సేమ్ మెథడ్ అనే వేరియబుల్ కోసం మాత్రమే స్టాటిక్ కీవర్డ్ అనేది ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం, స్టాటిక్ కీవర్డ్. నెక్స్ట్ ఆ తర్వాత ఇంటర్ఫేసెస్, ఎక్సెప్షన్ హ్యాండిలింగ్, మల్టీ థ్రెడింగ్. ఇవి కానీ మీరు కంప్లీట్ చేసినారంటే నెక్స్ట్ వీ హ్యావ్ టు గో విత్ జావా కలెక్షన్ ఏపీఐ. జావా కలెక్షన్ ఏపీఐ అంటే మీ జావా డాట్ లాంగ్ మెథడ్ అండ్ జావా యూటిల్ డాట్ కలెక్షన్స్. లైక్ కలెక్షన్స్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఇస్తాయి, లిస్ట్ అండ్ మ్యాప్ సెట్, హ్యాష్ సెట్, హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్ ఈజ్ జావా 1.8. లిస్ట్, హ్యాష్ మ్యాప్ అండ్ సెట్ అండ్ మ్యాప్ అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈజ్ దెర్ ఇన్ కలెక్షన్. జావా డాట్ ఐఓ, జావా డాట్ టైమ్ అండ్ కాన్కరెన్సీ ఏపీఐ అండ్ జేడీబీసీ. సో మీరు ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే 1 by 1 అనేది మీరు ఆటోమేటిక్గా కోజావా అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్కి అనేది వెళ్ళచ్చు. సో ఈ కోజావా కంప్లీట్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. సో యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ జావా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Harisha Reddy 05. And thank you friends.